శశి మదనం ఈ వెబ్ సిరీస్ మనకు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే క్రైమ్ థ్రిల్లరో హర్రర్ థ్రిల్లరో కాదు, ఇది కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ కామెడీలోని కూడా థ్రిల్లింగ్ అనేది ఉంటుంది ఈ వెబ్ సిరీస్ లో. అది ఎలా అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే థ్రిల్లింగ్ కనిపిస్తుంది మనకు వెబ్ సిరీస్. మరి ఈ శశి మదనం వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. పవన్ సిద్ధు, సోనియా సింగ్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్. ఇక కథ ఏంటంటే మదన్ వరంగల్లో తన అన్నయ్య వదినతో కలిసి ఉంటాడు. మదన్ అన్నయ్య ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తుంటాడు. మదన్ ఏం పని చేయకపోయినా అతని పట్ల గల ప్రేమతో ఏమనకుండా సర్దుకుపోతుంటాడు మదన్ వాళ్ళ అన్నయ్య. అయితే మదన్ హైదరాబాద్ కి చెందిన శశితో ప్రేమలో ఉంటాడు. శశి తండ్రి అడ్వకేట్ గా పనిచేస్తుంటాడు హైదరాబాద్ లో. శశి తండ్రితో పాటు తమ్ముడు, తాత, ఇది వాళ్ళ కుటుంబం మొత్తం కలిపి. అయితే ఒక రోజున శశి వాళ్ళ కుటుంబం మొత్తం బంధువుల ఇంట్లో పెళ్లికి 10 రోజులు ముందుగానే బయలుదేరుతారు. మదన్ పేకాట కారణంగా భాస్కర్ అనే రౌడీ దగ్గర 5 లక్షలు అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చలేక మదన్ ఎక్కడైనా దాక్కుందామని అనుకుంటాడు. అదే సమయంలో శశి మదన్ కు ఫోన్ చేసి మేము పెళ్లికి వెళ్తున్నట్టుగా చెప్తుంది. తన కోసం ఇంటి వద్దనే ఉండమని శశిని మదన్ కోరతాడు. మరి శశి వాళ్ళ కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్ళగానే ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు మదన్. అయితే శశి ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్న పెళ్లి క్యాన్సిల్ అవడంతో వాళ్ళు మార్గమధ్యంలో నుంచి తిరిగి ఇంటికి వస్తారు. శశి కుటుంబ సభ్యుల కంటపడకుండా బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో శశి రూమ్ లోనే మదన్ దాక్కోవాల్సి వస్తుంది. తన కుటుంబ సభ్యులకు తెలియకుండా అతన్ని దాచడానికి శశి నానా తంటాలు పడుతూ ఉంటుంది. అదే సమయంలో శశికి మేనత్త అయిన రంగమ్మ ఒక సంబంధం తీసుకొని వస్తుంది. శశి మేనత్త పోలీస్ ఆఫీసర్ కావడం వలన ఎక్కడ తనని పసిగడుతుందో అని శశి ఆందోళన చెందుతూ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో శశి రంగమ్మత్త కంటపడకుండా మదన్ ను ఎలా దాచిపెట్టింది, శశి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నది, మరి మదన్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది, మరి చివరకు మదన్ శశి ఒకటయ్యారా అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. మరి ఈ వెబ్ సిరీస్ లో అయితే మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. మరి 6 ఎపిసోడ్లు ఎలా ఉన్నాయి అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. తాను ప్రేమించిన అబ్బాయిని ఒక అమ్మాయి తన పేరెంట్స్ కి తెలియకుండా ఇంట్లో దాచడం అనే సీన్స్ చాలా కథల్లో చూసినాం మనమైతే. అయితే ఈ వెబ్ సిరీస్ యొక్క కథ మొత్తం అదే అంశంపై ఆధారపడి నడుస్తుంది. కథ అయితే చాలా వరకు ఒకే ఇంట్లో 4 గోడల మధ్య జరుగుతుంది. అయినా మనకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ ఎపిసోడ్ లోనే కొంచెం మనకైతే డల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కథ ట్రాక్ ఎక్కడానికి కొంచెం సమయం తీసుకుంటారు కాబట్టి మనకు కొంచెం డల్ అనిపిస్తుంటుంది. ఒక్కసారి కథ ట్రాక్ లో ఎక్కిన తర్వాత అదే ఊపుతో చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఎక్కడ మనకైతే బోర్ కొట్టదు. సాగతీత సన్నివేశాలు కూడా కనిపించవు. మొత్తం 6 ఎపిసోడ్స్ లో 3వ ఎపిసోడ్ అయితే ఎక్కువగా కామెడీ జనరేట్ అయింది. 3వ ఎపిసోడ్, ఈ ఒక్క ఎపిసోడ్ అయితే వెబ్ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టు రొమాంటిక్ కామెడీ అయినా కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠం ప్రేక్షకుల్లో ఉంటుంది. చివరకు క్లైమాక్స్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా నడుస్తుంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో ప్రధానమైన పాత్రలు పోషించిన వాళ్ళంతా చాలా సహజంగా నటించి ఈ వెబ్ సిరీస్ కి అయితే ప్రాణం పోసారు. సోనియా, పవన్ జోడీలు కూడా చాలా క్యూట్ గా కనిపిస్తాయి ఈ వెబ్ సిరీస్ లో. ఇక స్క్రీన్ ప్లే, పాత్రలను డిజైన్ చేసే విషయంలోనూ దర్శకుడు మంచి మార్కులే కొట్టేశాడనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సిరీస్ కు చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. ఇక ఈ వెబ్ సిరీస్ రొమాంటిక్ కామెడీ అయినప్పటికీ ఎక్కడ అభ్యంతకరమైన సన్నివేశాలు కనిపించవు, ఆ తరహా డైలాగులు వినిపించవు. ఫీల్ తో కూడిన లవ్ ఎమోషన్స్ తో సాగే ఈ సిరీస్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. మరి మీరు ఇప్పటి వరకు చూడకుంటే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయవచ్చు ఈ వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ మనకు ఈటీవీ విన్ ఓటీటీలో మనకు స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది శశి మదనం వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.